ఇవాళ టాపిక్ భారత న్యాయ వ్యవస్థ. ఇందులో బ్రీఫ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పుకుందాం. నా నోట్స్ కొంచెం చిందరవందరగా ఉంటుంది, కావాలంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే భారత న్యాయ వ్యవస్థ చారిత్రక నేపథ్యం. మన ఇండియాలో ఫస్ట్ టైం కోర్ట్స్ గురించి ఎక్కడ ఉంది అంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ధర్మస్థేయ, కంటక శోధన అని 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ గురించి ఉంది. మామూలుగా ఇవి స్టార్ట్ అయింది చంద్రగుప్త మౌర్య పీరియడ్లో అనమాట. మ్యాక్సిమం రాజులందరూ ఇవే ఫాలో అయ్యారు. అందులో ధర్మస్థేయ అంటే సివిల్ కేసెస్కి సంబంధించినవి, కంటక శోధన అంటే క్రిమినల్ కేసులకు సంబంధించినవి. ఆ తర్వాత బ్రిటిష్ రూల్లో 1727లో వాళ్ళు రూల్ చేసే మెయిన్ ప్లేసెస్లో ప్రెసిడెన్సీ కోర్ట్స్ అని స్టార్ట్ చేసుకున్నారు. ఇవి 3 ప్లేసెస్లో ఉన్నాయి. అవి ముంబై, మద్రాస్, కలకత్తా. ఈ 3 కోర్ట్స్నే 1773లో చార్టర్ చట్టం ప్రకారం 1774లో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి ఈ 3 కోర్టులని దాని పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ జడ్జి వచ్చేసి సర్ ఎలిజా ఎంపీ. ఈ సుప్రీంకోర్టునే 1937లో ఫెడరల్ కోర్టుగా చేంజ్ చేశారనమాట. ఈ ఫెడరల్ కోర్టులో 1+6 ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మార్వెస్ గ్వేయర్. తర్వాత 29th జనవరి 1950లో ఈ ఫెడరల్ కోర్టుని భారత సుప్రీంకోర్టుగా చేంజ్ చేస్తారు. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన సుప్రీంకోర్టుగా చేంజ్ అయిందనమాట భారత సుప్రీంకోర్టు. దీంట్లో 1+7 న్యాయమూర్తులు ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టు కేంద్ర జాబితాలో ఉంటాయి. వీటి గురించి చట్టాలు చేసేది మాత్రము పార్లమెంట్ చట్టాలు మాత్రమే వర్తిస్తాయి వీటికి. అండ్ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని వచ్చేసి ఆర్టికల్ 124 ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. హైకోర్టుకు కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు 2214 ఆర్టికల్ ప్రకారం. కేంద్ర పాలిత ప్రాంతాలకి 241 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. తర్వాత దిగువ కోర్టులు, మామూలు జిల్లా సెషన్స్ కోర్ట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి ఉమ్మడి జాబితాలో ఉంటాయి. వీటిని కూడా పార్లమెంటే చట్టం చేస్తుంది. అంటే రాష్ట్రం చట్టం చేసినా కూడా పార్లమెంట్ చేసిన చట్టమే అమలులోకి వస్తుంది అనమాట. వీటికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 233 ఆర్టికల్ కింది స్థాయి కోర్టులకి. వీళ్ళ జడ్జిని గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. తర్వాత న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం మంత్రిమండలి సలహాపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులని రాష్ట్రపతి నియమిస్తాడు. తర్వాత 217 ఆర్టికల్ 1 ప్రకారం సేమ్ మంత్రిమండలి సలహా ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ కొలీజియం సలహా అంటే మనకి ఒక సీనియర్ న్యాయమూర్తులు ఒక 4-5 మందిని కలిపి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్గా ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళనే ప్రధాన న్యాయమూర్తిగా చేయాలన్నట్లు పెట్టుకున్నారనమాట. తర్వాత వీళ్ళ పదవి విరమణ వయసు వచ్చేసి సుప్రీంకోర్టుకి 65 years, న్యాయమూర్తులకి, హైకోర్టుకి వచ్చేసి 62 years అనమాట. ఇంకా అర్హతలు వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఇలా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి డైరెక్ట్గా ప్రధాన న్యాయమూర్తి అయింది మాత్రం హిందూ మల్హోత్రా అంట. ఈమె 7వ మహిళ అంట. న్యాయమూర్తుల జీతం విషయానికి వస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కేంద్ర సంఘటన నిధి నుంచి జీతం ఇస్తారు. వీళ్ళకి ఆదాయ పన్ను ఉండదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతము 2,80,000. సుప్రీంకోర్టు నార్మల్ న్యాయమూర్తుల జీతం వచ్చేసి 2,50,000. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల జీతం వచ్చేసి రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఇస్తారు. వీళ్ళకి ఆదాయ పన్ను ఉంటుంది, కానీ ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. వీళ్ళ జీతం వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం వచ్చేసి 2,50,000. హైకోర్టు సాధారణ న్యాయమూర్తుల జీతం వచ్చేసి 2,25,000 అనమాట. ఇంకా భారత న్యాయ వ్యవస్థ లక్షణాలు వచ్చేసి ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే దేశం మొత్తం మీద ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. మనకి కింద స్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా. దీన్ని బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఇది ఏకకేంద్ర లక్షణము. తర్వాత స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ప్రతి కోర్టుకి ఒక స్వతంత్ర సంస్థలాగా ఉంటుంది. అంటే దాని నిర్ణయం అదే తీసుకునేలాగా ఉంటుంది. అంటే పై కోర్టుల అజమాయిషి ఉన్నా కూడా దానంతటా అదే శిక్షలు వేయగలదు కదా. సో అలా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట. ఇతరుల జోక్యం ఉండదు. అంటే వేరే వాళ్ళు అంటే రాజకీయ నాయకులు కానీ పై కోర్టులు కానీ జోక్యం ఉండదు. జోక్యం ఉన్నా అంటే ఆఫ్టర్ తీర్పు వచ్చేసిన తర్వాతే జోక్యం ఉంటుంది కదా. అలా ప్రతి కోర్టుకి ఒక స్వతంత్ర సంస్థలాగా అధికారాలు ఉంటాయి అన్నమాట.
తర్వాత అమెరికా రాజ్యాంగం నుండి దీన్ని సేకరించారు. ఏది స్వతంత్ర న్యాయ వ్యవస్థ లక్షణాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి సేకరించారు. ఇది ఒక సమాఖ్య లక్షణము. తర్వాత న్యాయ వ్యవస్థ అధికారాలు వచ్చేసి మనకి సహజ అధికారాలు ఉంటాయి. దీంట్లోన సమైక్య వివాదాలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమస్యలు కానీ రాష్ట్రానికి మధ్య సమస్యలు కానీ పరిష్కరిస్తాయి అన్నమాట. ఇది సుప్రీంకోర్టు పరిష్కరిస్తాయి. ఇంకా తర్వాత సివిల్ ఎన్నికల వివాదాలు వీటిని హైకోర్టులో ఫస్ట్ అప్పీల్ చేస్తారు. తర్వాత అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత రిట్స్ జారీ చేయడం, ప్రాథమిక హక్కులకు సంబంధించి కానీ రాజ్యాంగ పరిహారపు హక్కు అంటే ప్రాథమిక హక్కుల్లోనే ఏవైనా వాళ్ళకి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కుల కోసం కొన్ని రిట్స్ జారీ చేస్తారు. ఇవి మనం ప్రాథమిక హక్కుల్లోనే తెలుసుకుంటాం. హిబియస్ కార్పస్ అంటే 24 అవర్స్లోగా వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పడము. మాండమస్ అంటే ఏదైనా ఒక అధికారి పని చేయకపోతే మీరు పని చేయాలి అని చెప్పడము. ప్రొహిబిషన్ వచ్చేసి ఆ కోర్టుని ఏదైనా కేసు జరుగుతూ ఉంటే ఆ విచారణ అక్కడితో ఆపేయండి అని చెప్పడము. సెర్షోరియా అంటే పై కోర్టులు కింద కోర్టుకి ఆ కేసుని మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని ఆర్డర్ వేయడము. కోవారెంటో అంటే ఎవరైనా ఒక ఉద్యోగి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఆయనకి సంబంధం లేని విషయంలో లేదా సంబంధం లేని పని చేస్తుంటే ఆ పని చేయడానికి మీకు గల హక్కు ఏంటని అడగడం కోవారెంటో అనమాట. ఈ 5 రకాల రిట్స్ ఉంటాయి. వీటిని జారీ చేసే హక్కు కోర్ట్స్కు ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏదైనా ఒక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొన్ని విషయాల్లో తీర్పులు ఇస్తాయి కదా, ఆ ఇచ్చిన ప్రతి తీర్పును ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. వీటిని ముందు వచ్చే ఏవైనా కేసుల్లో వీటిని యూజ్ చేసుకొని తీర్పులు చేయొచ్చు అనమాట. అంటే ఇవి బేస్గా ఉపయోగపడతాయి. ఇవి కూడా సాధారణ చట్టాలాగే యూజ్ అవుతాయి అనమాట. అంటే ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు, అలాంటి కేసు ఇంకొకటి వస్తే వాళ్ళ విషయంలో జరిగిన తీర్పే మళ్ళీ ఇవ్వచ్చు అనమాట. అంటే దాన్ని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. దీన్ని ఒక సాధారణ చట్టంలో పనిచేస్తుంది. దీన్ని ధిక్కరిస్తే మాత్రము 6 నుంచి 12 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. లేదంటే ₹1 నుంచి ₹2000 దాకా ఫైన్ ఉంటుంది. తర్వాత 4వ అధికారం వచ్చేసి అప్పీళ్ళ విచారణ. అంటే అప్పీల్ చేసుకోవచ్చు మనం. కింది కోర్టు తీర్పుని మనకి నచ్చలేదు ఆ కోర్టు, మనం హైకోర్టులో అప్లై చేసుకుంటాము. సపోజ్ మనకి జిల్లా కోర్టులో ఒక ఉరి శిక్ష లాంటిది పడితే మనము ఆ శిక్షను తగ్గించుకోవడానికి హైకోర్టుకి అప్లై చేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. దీన్నే అప్పీల్ అంటారు. ఒకవేళ హైకోర్టులో కూడా మనకి అలానే శిక్ష వస్తే మనం తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళచ్చు. అలా ఎలా వెళ్ళగలరు అంటే ఏ కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలవు అంటే రాజ్యాంగ అప్పీళ్ళు. రాజ్యాంగబద్ధమైన కేసులని హైకోర్టు ఫస్ట్ విచారించి అది తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు మనకు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళే అర్హత ఈ కేసుకి ఉంది అని హైకోర్టు దాన్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత క్రిమినల్ అప్పీళ్ళు. ఇది కూడా మనం సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఎలాంటి కేసులు వెళ్ళాలంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన కేసులు హైకోర్టులో తీర్పు ఇచ్చి అంటే విచారణ జరిపి తీర్పు ఇచ్చిన తర్వాత మనకి ఆ తీర్పు నచ్చకపోతే అప్పుడు హైకోర్టు దీనికి సుప్రీంకోర్టు విచారించే స్థాయి ఉందని సర్టిఫై చేస్తే మనం అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. మనం దీంట్లో గమనించిన విషయం ఏంటంటే జిల్లా సెషన్స్ కోర్టు కూడా ఉరిశిక్ష విధించగలదు. తర్వాత సివిల్ అప్పీళ్ళు. ఒక ఆస్తి విలువ అంటే ఒక కేసు సివిల్ కేసు మనకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి అంటే ఆ సివిల్ కేసులో ఆస్తి విలువ వచ్చేసి 1,00,000 కంటే ఎక్కువ ఉండాలి. 1,00,000 కంటే ఎక్కువ ఉండి హైకోర్టులో తీర్పు ఇచ్చి ఆ తీర్పు మనకు నచ్చకపోతే అప్పుడు హైకోర్టు నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళగలిగే స్థాయి ఈ కేసుకు ఉందని సర్టిఫై చేస్తే అప్పుడు మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని వినియోగదారుల హక్కులు ఉంటాయి. మనం సపోజ్ చూస్తూనే ఉంటాము, ఏదైనా హోటల్లోన మనకి సరిగ్గా ఫుడ్ లేదని ఫుడ్ పాయిజనింగ్ అయిందని కేసులు వేస్తే 2 lakhs 3 lakhs పరిహారం ఇచ్చారని చూస్తుంటాం. అలాంటి కేసులు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట సుప్రీంకోర్టుకి. ఇంకా వివాహం విడాకులకు సంబంధించింది ఏమైనా ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇబ్బంది పెట్టి ఉంటే అలాంటి కేసులు పోవచ్చు అనమాట. తర్వాత ప్రతి దాంట్లో మనం ఒకటి గమనించాలి, ప్రతిదీ హైకోర్టు సర్టిఫై చేయాలన్నమాట. అంటే
ఈ కేసుకి సుప్రీంకోర్టు విచారించే హక్కు అది స్థాయి ఉందని హైకోర్టు మనకి సర్టిఫై చేసిన తర్వాతే వెళ్ళాలి. అలా కాకుండా డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళలేమా అంటే వెళ్ళొచ్చు. అది దాన్నే స్పెషల్ అప్పీల్ అంటారు. హైకోర్టు సర్టిఫై చేయని కేసులు కూడా పోవచ్చు. అంటే కొన్ని కేసులు ఉంటాయి, లైక్ మన హిజాబ్ కేసు కానీ, లేదంటే ఫారెన్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారని మన జార్ఖండ్లో ఉంది కదా, అలాంటి కేసులు అంటే న్యూస్లో వచ్చినవి, టీవీలో వచ్చినవి సుప్రీంకోర్టు డైరెక్ట్గా కేసులను టేకప్ చేసుకోవచ్చు అనమాట. అంటే తనకు తానే తీసుకోవచ్చు. అలా కొన్ని కేసులు ఉన్నాయి. ఇందులో షబానా ఆజ్మీ కేసు ఒకటి. యాక్చువల్లీ ఇది వచ్చి మనకి సివిల్ కేసు కిందకే వస్తుంది. ఈమె విడాకులకు సంబంధించిన కేసును ముస్లింలో ట్రిపుల్ తలాక్ ఇస్తారు కదా, అలా ఇచ్చిన తర్వాత కూడా ఆమె కేసు వేసిందనమాట మన విడాకులు రద్దు చేయాలని. ఇది భోపాల్ హైకోర్టులో వేస్తే ఆ కోర్టు కొట్టేసింది. అంటే మీది మతపరమైన విషయము, మేము జోక్యం చేసుకోలేమని కొట్టేసింది. ఆమె తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో తీర్పు ఇచ్చింది అనమాట. ఈమె ముస్లిం మహిళలు కూడా మనవర్తి అంటే భరణం అంటారు కదా, ఆ భరణం పొందే హక్కు ఉంది. తర్వాత దేశం మొత్తంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలంటే ఏ మతం వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఒకే రకమైన న్యాయం అమలు చేయాలని, తర్వాత సాంప్రదాయ విడాకుల వ్యవస్థ రద్దు చేయాలని ఈ 3 పాయింట్స్ చెప్పిందనమాట ఆమె కేసులో. ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని తర్వాత వచ్చిన కేసుల్లో కూడా చెప్పింది. 1995లో సరళ ముద్గల్ కేసులోన, 2003లో కృష్ణ వట్టియార్ కేసులోన, 2016లో షరియా బాను కేసులోన సేమ్ తీర్పిచ్చింది అనమాట, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలి అన్నట్లు. తర్వాత న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని తీసివేయాలని చెప్పే అధికారం న్యాయ సమీక్షాధికారం అంట. చట్టం ఒకవేళ ఏదైనా పార్లమెంట్ ఒక చట్టం చేసి అది రాజ్యాంగ అనుకూలంగా ఉంటే దాన్ని ఇంటర్ వైరస్ అంటారు. ఏదైనా చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని అల్ట్రా వైరస్ అంటారు అన్నమాట. తర్వాత న్యాయ సలహా అధికారం మనకు తెలుసు. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఏదైనా ఒక విషయం మీద న్యాయ సలహా అడగచ్చు అనమాట. లైక్ ప్రజా ప్రాధాన్యత కలిగినవి, రాజ్యాంగ పూర్వ చట్టాలు, ఇంతకుముందు చేసిన చట్టాలు, తీసుకున్న ఒప్పందాల గురించి, వాటి గురించి అడగచ్చు. తర్వాత రాష్ట్రపతి ఇందులో ఉంటుంది. ఒకసారి రాష్ట్రపతి న్యాయ సలహా అడిగితే సుప్రీంకోర్టు ఆ సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత రాష్ట్రపతి రెండోసారి కూడా సలహా అడిగినాడు అనుకో, ఖచ్చితంగా సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా అని ఆ వివరణ సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణని రాష్ట్రపతి ఖచ్చితంగా ఫాలో కావాలా అంటే అది ఆయన ఇష్టం, ఫాలో అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇది రాష్ట్రపతికి హైకోర్టుకి మధ్యన మాత్రమే ఉంటుంది. గవర్నర్కి హైకోర్టుకి మధ్యన, రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి మధ్యన మాత్రమే న్యాయ సలహా అధికారం ఉంటుంది. హైకోర్టుకి గవర్నర్కి ఇవేమి ఉండవు అనమాట. తర్వాత కొత్తగా ఏర్పడిన హైకోర్టులు 2013లో షీలాంగ్ కోర్టు ఏర్పడింది. 2013లోనే ఇంఫాల్ కోర్టు, తర్వాత అగర్తల కోర్టు, 2013లోనే ఈ 3 కోర్టులు కొత్తగా స్థాపించారు. 2019లో అమరావతి మన ఏపీ కోర్టు. తర్వాత మనకి టోటల్గా హైకోర్టులు వచ్చేసి 25 ఉన్నాయి. అందులో జాయింట్ హైకోర్టులు వచ్చేసి అంటే 2 రాష్ట్రాలకి కలిపి, ఎక్కువ రాష్ట్రాలకి కలిపి హైకోర్టులు. దీనిలో గౌహతి హైకోర్టు మొత్తం 4 రాష్ట్రాలకు కలిపి ఈ గౌహతి హైకోర్టు ఉంది. తర్వాత ముంబై హైకోర్టు గోవాకి, మహారాష్ట్రకి ఉంది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో ఢిల్లీకి ఓన్గా ఉంది. ఈ హర్యానా ఇది చండీగఢ్కి ఉంది, కాశ్మీర్కి ఉంది, లడాఖ్కి ఉంది. వీటికి శ్రీనగర్తో కలిపి ఉంటుంది అనమాట. కేంద్రపాలిత ప్రాంతంలో ఢిల్లీకి మాత్రమే ఓన్గా ఉంది హైకోర్టు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జీలు, వీళ్ళు ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు చంద్రచూడు. తర్వాత అత్యల్ప కాలం పనిచేసింది నరేన్ సింగ్. తొలి మహిళ ఫాతిమా బీబీ అంటే ప్రధాన న్యాయమూర్తి. తెలుగు వాళ్ళు వచ్చేసి కోకా సుబ్బారావు, ఎన్వి రమణ. తర్వాత మధ్యలో జస్తి చలమేశ్వరరావు ఉన్నారంట. ఆయన ఒక 15 డేస్లో రిటైర్ అవుతారు, ఇంకెందుకు అన్నట్టు ఇవ్వలేదు. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానీ ఇంతకుముందు చెప్పాం కదా. ప్రజెంట్ వచ్చేసి చంద్రచూడ్ ఉంటాడు. హైకోర్టు ప్రధాన జడ్జీలు వచ్చేసి ఇంపార్టెంట్ తొలి మహిళ వచ్చేసి అన్నా చాందీ. ఈమె సాధారణ న్యాయమూర్తి, కేరళకు సంబంధించిన ఆమె. ప్రధాన న్యాయమూర్తి అయితే లీలా సేత్, ఈమె సిమ్లాకు సంబంధించిన ఆమె. తర్వాత క్రియాశీలక న్యాయ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది మనకి. అంటే మనమే పిల్స్ జారీ చేయొచ్చు. లైక్ ఏదైనా ఒక విషయం ఉంటుంది, ఆ విషయం ఎవరు పట్టించుకోవట్లేదు, మనమే ఒక బాధ్యత కలిగిన భారతీయుడిగా మనమే పిల్ చేయొచ్చు ఈ ఇష్యూ మీద. అలా పిల్ చేసే విధానాన్ని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాం. కాకపోతే ఆ పిల్ విచారించే విధానాన్ని మాత్రం అమెరికా నుంచి తీసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు
కోర్టే ఓన్గా సుమోటోగా కొన్ని కేసులు విచారించవచ్చు. అంటే న్యూస్లో తెలిసినవి, సపోజ్ ఏదైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే దాని మీద హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ తను విచారించే హక్కు ఉంది. తర్వాత మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, దాని నిర్వహణ మొత్తం హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంటుంది అనమాట. ఇది నాకు తెలిసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. నేను ఒకసారి రివిజన్ చేసుకోవడానికి చెప్పుకున్నా. ఎవరికైనా యూజ్ అయ్యింటే ఓకే. థ్యాంక్ యూ.